అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో జూలై మాసం వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆషాఢం కూడా ఈ మాసంతో ప్రారంభమవుతుంది కాబట్టి మనం గురుకి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడిప్పుడే అనుభవాల్ని అందరూ కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా జూలై మాసం గురించి తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మన ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ 12 రాసుల వారికి అమ్మవారి దయ వల్ల ప్రతి నిమిషం ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, కష్టము దుఃఖం అనేది వాళ్ళ దగ్గరకు రాకుండా ఉండాలని ఫస్ట్ అమ్మవారిని కోరుకుందాం. మనం ఏదైతే జూలై మంత్ అయితే చాలా చేంజెస్ ఉన్నాయండి. చాలా మంచి మంచి పనులు కూడాను అసలు ఆ రోజు జూలై మంత్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ 15 days మనకి నిజ జ్యేష్ఠ మాసంతో ఉంది. పెళ్ళిళ్ళు, వ్రతాలు, గృహప్రవేశాలు ఇవన్నీ సహజంగానే ఉన్నాయి. తర్వాత మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాంతోపాటుగా గురు మౌఢ్యం కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు మనకి ఒక 1 month డేట్స్ వచ్చేటప్పటికి గురు మౌఢ్యం జూలై 15 నుంచి ఆగస్టు 13 వరకు గురు మౌఢ్యం ఉంది. కాబట్టి ఈ మౌఢంలో వివాహాలు చేయటం, గృహప్రవేశాలు చేయటం, కొన్ని శుభకార్యాలు మాత్రం నిషిద్ధంగా ఉన్నాయి. బట్ చాలా వరకు మేజర్గా చేసుకోవచ్చు గురుబలం లేకపోయినా కానీ. అది ఒకసారి వాళ్ళకున్న పండితులను సంప్రదిస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ అవసరాన్ని బట్టి. తర్వాత మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆషాఢ మాసం మనకి స్టార్ట్ అయిపోతుందో మనకి గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ గుప్త నవరాత్రులు వచ్చేటప్పుడు జూలై 14 నుంచి జూలై 22 వరకు, జూలై 14 నుంచి 22 వరకు జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బాగా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను పర్సనల్గా అంతకుముందు చేసేవాడిని కాదు, మొత్తానికి అటు చేసి నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను. 2 months సక్సెస్ఫుల్గా చేశాను. 3rd month నేను ఖచ్చితంగా చేయబోతూ ఉన్నాను. చాలా సింపుల్గా హంబుల్గా చేసుకుంటే పెద్ద హడావుడి అవసరం లేదు. ఈ నవరాత్రులుగా గుప్త నవరాత్రులు. ఇప్పుడు మామూలుగా మనకి ఆశ్వేజ మాసంలో వచ్చేటప్పటికి ఆ నవరాత్రులు బహిర్గంగా చేసుకుంటాం అన్నమాట. నవరాత్రులు అది ఉత్సవభరితంగా చేసుకుంటాం. ఇదేమంటే రహస్యంగా చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, చాలా సింపుల్గా, చాలా హంబుల్గా రాత్రి పూట వీలైతే మన చిన్న ప్రొసీజర్ ఎలా చేసుకోవాలో మన తర్వాత చేద్దాం. కానీ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని మాత్రం నేను నమ్ముతాను, నా పర్సనల్గా. సో ఎంతో కాంట్రవర్సీ ఉంది దీని వెనకాల, చేయాలని చేయకూడదని, అందరు చేయకూడదని అట్లాంటిది ఏం లేదు. మినిమం వాల్యూస్తో అంటే మనం ఎలాగో ప్రొసీజర్ చూపిద్దాం అనుకున్నాం కాబట్టి అట్లా ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఐ విట్నెస్ ఎవరైనా అంటే నేనే మెసేజ్లు పెడితే ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ ఇద్దాము. చాలా బెనిఫిట్ అయితే నాకు వచ్చిందండి. నెక్స్ట్ మనకి చతుర్మాసం ప్రారంభం అవుతుంది, చాతుర్మాస వ్రతం ప్రారంభం అవుతుంది. వీలైతే ఒక సపరేట్ ఎపిసోడ్ దాని గురించి చేద్దాం. చాలా రహస్యాలు ఉన్నాయి అందులో, చాలా మందికి పబ్లిక్ గా తెలవని విషయాలు, వాటి గురించి మాట్లాడుకుందాము. చూడండి ఎన్ని రకాల విశిష్టతలు ఈ మంత్ లో ఉన్నాయో. అదే టైంలో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 3 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు మారుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి 4వ తారీఖు, బుధుడు వచ్చేటప్పటికి 7వ తారీఖు, 15వ తారీఖు సూర్య భగవానుడు మారుతూ ఉన్నాడు అనమాట. సో ఈ యొక్క అన్నిటి కలిపి ఈ 3 గ్రహాల వల్ల తర్వాత ఎలా ఉండబోతుంది ఈ 12 రాశుల వారికి మనం డిస్కస్ చేసుకుందాం. మరి జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. మిథున రాశి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ అని మనం చెప్పుకోవచ్చు. పెద్ద ప్లాన్ లాంటివి ఏమైనా ఉంటే, లేదంటే కాంట్రావర్స్, రిస్కీ పనులు ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది ఈ మంత్లో. సో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ పెద్దగా అంటే ఈజీగా తీసుకుంటే పోతుంది. లైట్ తీసుకుంటారు చూడండి, అట్లా లైట్గా తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, తటస్థంగా ఉన్నాయి, లేదంటే కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాయని గమనించుకోవాలి. ఇందులో ఫస్ట్ నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా ఇందులో ఉంటారు. మనకి ఏం చేస్తారు, లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం సింపుల్ వర్డ్స్ లో హోల్ మంత్ అంతా తెలుసుకోవచ్చు. ఇందులో భాగంగా ధనం అంటే ధనం వచ్చేస్తుంది. వ్యాధార్తి అంటే ఏదైనా రోగం వచ్చేసి తద్వారా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధక్షయం, ధనం అనేది తరిగిపోతూ ఉంటుంది. ఫైనల్గా ప్రాస్పెరిటీ ఉంటుంది, కానీ అభివృద్ధి ఇళ్ళు ఆశించినంతగా ఉండదని తెలుసుకోవాలన్నమాట. మనకి ఒక్కొక్క రాశి చూసుకుంటే ఏమవుతుందంటే, ఒక్కొక్క గ్రహం చూసుకుంటే 2వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల అంత మంచిది కాదు. కొంచెం మాట గట్టిగా మాట్లాడటం, కుటుంబంతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే, హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోగద నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతో రవి అంటారు. అంటే 2వ స్థానంలో సూర్యుడు ఎప్పుడైతే ఉండటం ఏమవుతుందంట, హీనత్వం అంటే వీళ్ళ స్థాయి కంటే కూడా తక్కువ వాళ్ళతో పరిచయాలు చేసుకుంటూ ఉంటారు. దుష్టులతో సంవాదం, వీళ్ళపై గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనస్తాపానికి గురవుతూ ఉంటారు, తలనొప్పులు తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. కృషి వాణిజ్యం
అంటే అగ్రికల్చరల్ చేసిన బిజినెస్ చేసిన అందులో అంత పెద్దగా Success ఆశించినంత రిజల్ట్ ఉండదు అని చెప్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందుకనే నార్మల్గా వెళ్ళిపోతే బాగుంటుంది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ మంత్ పెట్టుకోవద్దని మనం చెప్పొచ్చు. బుధుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో అగైన్ బుధుడు ఫస్ట్ హౌస్లో ఉంటే అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుంది వీళ్ళకి చిత్త భ్రంశో, ఓకే, వివాదో దుష్ట సంసర్గం, అగైన్ సేమ్ సూర్యుడు లాగానే వీళ్ళకి కూడా వివాదాలకు వెళ్ళటము, దుష్టులతో సహవాసం చేయటము, తర్వాత మానసికంగా సరైన డెసిషన్ తీసుకోలేకపోవటం, కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. తర్వాత ఏం చెప్తారు, కుజుడు అగైన్ 12th హౌస్లో ఉన్నారు. కుజుడు 12th హౌస్లో ఉండటం కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా ఎవరైతే లాంగ్ ట్రావెల్ చేస్తారో, ఫారిన్లో ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు గురవుతారు అని చెప్తారనమాట. మనకేం చెప్తారు, ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాం సంచారం ద్వాదశ రాశికే కుజ అంటారు. అంటే ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి. అంటే ఫారిన్ లాంగ్ ట్రావెల్ చేయటం, అక్కడ ఇబ్బంది పడటం, బంధువులతో గొడవలు పడటం, ధనం పోగొట్టుకోవటం, దేహం శారీరకంగా బాధపడటం అవన్నీ చేస్తూ ఉంటారు. మానసికంగా వర్రీస్ అవన్నీ ఉంటుంది. కానీ ఫైనల్గా అగైన్ సక్సెస్ ఉంటుంది. అంటే చాలా ఇబ్బంది పెట్టేసి సక్సెస్ ఇస్తూ ఉంటారు అనమాట. తర్వాత శుక్రుడు అగైన్ 3వ స్థానం అంత మంచిది కాదు. 50-50గా ఉంటుంది. కొంతమందికి శుక్రుడు 3వ స్థానంలో బాగుంటుంది అంటారు, కొంతమంది బాగుండదు అంటారు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నా పర్సనల్ జాతకానికి శుక్రుడు 3వ స్థానంలో ఉంటే నాకు కలిసి వస్తుంది. బట్ కొంతమందికి మా ఫ్రెండ్స్కి వాళ్ళకి రియల్ టైంలో చూసినప్పుడు మిక్స్డ్ రిజల్ట్ చెప్పారు కాబట్టి అందుకనే చాలా ఆలోచించుకొని జాగ్రత్తగా ఈ మంత్లో డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్. జనరల్గా ఏం చెప్తారంటే శాస్త్రంలో వాణిజ్య ధననాశనం, శత్రు వృద్ధి, ధనక్షయం అని చెప్తారు. అంటే వాణిజ్యంలో సరిగా కలిసి రాదు, శత్రువులు వృద్ధి చెందుతూ ఉంటారు, ధనం లేదంటే బిజినెస్ చేస్తే సరిగా కలిసి రాదు అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని శాస్త్రాలు ఏం చెప్పారంటే మాటకి విలువ ఉంటుంది, గౌరవం బాగుంటుంది, మిత్రుల వల్ల లాభము, ధనము, గౌరవము వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అగైన్ ఇది కొంచెం ఆలోచించుకొని అందుకనే దూకుడుగా ఈ మంత్ అయితే వద్దు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, నార్మల్గా సింపుల్గా హంబుల్గా ఉన్నదాంతో చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. అదే వెరీ వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పోతా ఉండాలి. తిన్నావా తెల్లారిందా టైప్ లో. నక్షత్రాలు అండి అవి సపోర్ట్ చేస్తున్నాయా లేవా? నక్షత్రాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇది కూడా ఇంకొక ప్లస్ పాయింట్. ఏమంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి అంత ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది. ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఫారిన్ వెళ్తారు, ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ధనలాభం ఉంటుంది. అగైన్ ఒక నెగటివ్ సైడ్ ఏంటంటే అనుకున్న పని ఎక్కడన్నా బ్రేక్ వస్తుంది, భయం కలిగే సంఘటన కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సంపాదన ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ అంతా బాగుంది. ఆరుద్ర నక్షత్రం ఫస్ట్ 1 వీక్లో ఏదన్నా పని చేస్తే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ వెరీ గుడ్. ది బెస్ట్గా ఉన్న నక్షత్రం ఆరుద్ర. ఓకే. తర్వాత పునర్వసు వాళ్ళకి అగైన్ వీళ్ళకి మృష్టాన్న భోజనము, ధనలాభము, సంపదలు, క్షేమము, ఐశ్వర్యము, విదేశాగమనం, ఫారిన్ అంతా బాగుంది. అయితే వీళ్ళకి మృత్యు భయము, నాశనము చూపిస్తూ ఉంది. ఏదో ఒక పని వల్ల మధ్యలో ఆగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అనుకున్న పని కూడా కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, ధననాశనం చూపిస్తుంది. మిగతా నక్షత్రం వాళ్ళకి కూడా ధననాశనం, స్త్రీ నాశనం చూపిస్తుంటుంది. ఓవరాల్గా కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి ఇందాక మనం అనుకున్నట్లు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే విత్ గాడ్ గ్రేస్ బాగుంటే ఖుషి. మనం ముందుగానే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి ప్రాబ్లం అవుతుంది. మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ అండి ఎక్కువనే ఉంటాయేమో? వీళ్ళకి రెమెడీస్ ప్రతి ఒక్కరికి ఏం చెప్తారంటేనండి, మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం. ఇది చాలా మంది చెయ్యరండి. మనకల్లే గుళ్ళు ఉంటాయి కానివ్వండి, గుళ్ళల్లో శివాలయాల్లో ఎక్కువగా పర్టికులర్ విలేజెస్ లో ఇది చేసే తక్కువ ఉంటారు. నేను కొంతమందికి చెప్తే ఆ పేరు కూడా వాళ్ళ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. నేను మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి పెడుతున్నాను, ఇబ్బంది పడుతూ ఉన్నారు. బట్ అలా చెయ్యలేని వాళ్ళు అట్లీస్ట్ రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిదండి. ఇంకా ఎవరైనా బాగా మేము మంచి పనులు ఉన్నాయండి ఈ మంత్ లో చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేపిస్తే సరిపోతుంది. సో ఈ 2 రెమెడీస్ తో బంతాయే ప్రతి ఒక్కరు కూడా. అంటే మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కదండి, ఇట్లా పెద్ద పూజలు చేయించుకుంటే సరిపోతుంది. మరి ద్వాదశ రాశుల వారు కూడా కామన్ గా చేసుకునే దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే సూచిస్తారండి? సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అంటేనండి, ఇవి నేను రీసెంట్గా మన గురువు మారిన తర్వాత కొంతమంది కామెంట్స్, తర్వాత ఇవి మీమ్స్ ఇన్స్టాలో వస్తుంటాయి కదండి.
ఫన్నీగా పెడుతున్నారు, ఎవరో చెప్పారు జూన్ 2 తర్వాత బాగుంటుంది, నాకేం జరగలేదు, అలా ఫన్నీగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది మనం చెప్పుకునేది గోచార ఫలితాలు, దీని యొక్క ప్రభావం ఓన్లీ 30% మాత్రమే ఉంటుందని గమనించుకోవచ్చు. చాలా మంది అంటారు అయ్యో తమ్మునేళ్ళు ఎగ్జాగ్జరేషన్ చేసి పెడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం, గమనించుకోండి. బట్ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే నేను రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే ఏజ్ గ్రూప్ 40 years +or- 5 years అంటే 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి, నెంబర్ 2 క్రైటీరియా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉండి, సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, మూడో క్రైటీరియా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి స్టాగ్నేటెడ్గా ఉన్నారు, గ్రోత్ లేదు, ఆగిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు ఒక టైటిల్ పెట్టారు సార్. లేడీస్కి అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈవెన్ జెంట్స్ కూడా మిడ్ లైఫ్ క్రైసిస్, చైల్డ్హుడ్ మెమరీస్ రకరకాలు చెప్తూ ఉంటారు మోడర్న్ సైకాలజిస్టులు. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా పవర్ఫుల్గా దాని గురించి డయాగ్నోస్ చేసి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి రెమెడీస్ చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్గా ఈ టైంలో దోషాలను ఉంటాయి, శాపాలను ఉంటాయి. ఈ దోషాలు శాపాలు ఈ టైంలోనే ఎఫెక్ట్ అవుతాయండి. అంటే కొంతమందికి బాలారిష్టాలను చిన్నప్పుడు, వివాహ దోషాలు వివాహం అప్పుడు, పిల్లలు ఉండి ఒక కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నప్పుడు కొన్ని శాపాలు యాక్టివ్ అవుతాయి. వాటిని నివృత్తి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ దోషాలు తెలుసుకొని, శాపాలు ఏమన్నా తెలుసుకొని, టోటల్గా స్కానింగ్, టోటల్ మనకి ఏమంటారు, మనకి మాస్టర్ చెకప్ లాగా టోటల్ హారోస్కోప్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దోష పరిహారాలు కూడా చాలా పెద్ద కాస్ట్లీ ఏమంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోగలిగే రెమెడీస్, వాటి మీద అంతా మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ మెసేజ్తో ఎప్పుడైతే వెళ్ళానో చాలా మంది అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఎల్ అయితే ఏమండి పెళ్లి కానీ రకరకాల అంతా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా యూజ్ అవుతుందండి మాకు, ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెండోది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో, వాళ్ళకి అన్యోన్య దాంపత్యం మధ్య సరిగా లేదో, శీఘ్రంగా వివాహం కావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం, ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటానండి. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, ఇలా పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేసి ఎంత తీవ్రత ఉందో తెలుసుకొని, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళు చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. రిషబ్ గారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి జూలై మాసం? కర్కాటక రాశి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా మంత్ అంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో బాగుంది. కర్కాటక రాశి వాళ్ళు జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. ఇందులో డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. తర్వాత పేరు బలం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్న లెటర్స్ ఇందులో ఉంటారు. ఈ పేర్లో బలంతో చూసుకునే వాళ్ళు మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న వర్డ్స్లో మొత్తం ఎలా ఉందో చెప్పుకోవచ్చు. దీనికి ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే ఉన్న ప్లేస్లో చేంజెస్ అయితే వస్తాయి. అది మంచిగా కానీ చెడుగా అనుకుంటే దాదాపు మోస్ట్లీ వీళ్ళకి నెగిటివ్ సైడ్లోనే ఎక్కువగా ఉంటుందని గమనించాలి. తర్వాత భూలాభం, అగ్రికల్చరల్ లేదంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, లేదంటే ఎవరికన్నా కొనుక్కోవాలి అమ్ముకోవాలనుకున్నా కానీ భూమికి సంబంధించి, ఇళ్ళకి సంబంధించి చాలా లాభప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ విత్త సిద్ధి, ఫైనాన్షియల్గా గెయిన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం వచ్చిందంటే పరాభవం, అవమానాలకు గురే అవకాశం కూడా ఉంటుంది. ఈ అవమానాలు కూడా మోస్ట్లీ వర్క్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. మనకి సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే ఇది సూర్యుడు కొంచెం 50-50 అని కాదండి, కొంచెం నెగిటివ్గా ఉండేది చెప్పుకోవాలి. సూర్యుడు ఎప్పుడైతే జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉంటారో వాళ్ళకి అంత అభివృద్ధి ఉండదు, కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈవెన్ మోడర్న్గా రీసెంట్ కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ అనమాట. అది రియల్గా చేశారనమాట. అది సూర్యుడు ఎప్పుడైతే జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉంటారో హార్ట్ అటాక్ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటుంది. సో ఇదే మనకి శ్లోకంలో కూడా చెప్తూ ఉంటారు అనమాట. శ్లోకంలో ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాలతిక్రమణమోచనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో దేహార్తి శారీరకంగా చాలా బాధలు ఉంటాయంట. నిస్సత్వం అంటే స్ట్రెంత్ లేకుండా ఉంటుంది. కాలతిక్రమణ భోజనానికి టయానికి భోజనం చేయరు. బంధువులతోటి మిత్రులతోటి గొడవలు పెడుతూ ఉంటారని చెప్పుకుంటారు.
ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, టయానికి ఎప్పుడైతే భోజనం చేరో గ్యాస్ట్రైటిస్ వస్తుంది. రెండోది ఇళ్ళది శారీరకంగా టూ మచ్ వీక్గా ఉంటుంది, డీహైడ్రేషన్ కూడా అవుతుంది. సో ఇది ఒక ఫండమెంటల్ రీజన్ అండి హార్ట్ అటాక్ రావడానికి. ఎవరికైతే స్టంట్స్ చేస్తున్నారో లేదంటే కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయో జాగ్రత్తగా ఉండాలి. నెగ్లిజెన్స్ చేయకుండా ముందుగానే కార్డియాక్ ఎక్సర్సైజులు చేసుకోవటం, ఫుడ్ అనేది టయానికి తినటం, జ్యూస్లు అవన్నీ లాంటివి ఎక్కువగా తీసుకోవటం, సాత్వికమైన ఫుడ్ తీసుకుంటాం చాలా మంచిది ఈ ఒక్క మంత్ మాత్రం. అందులోనే ఫస్ట్లు జూలై 15th నుంచి జూలై మంత్ ఎండ్ వరకు సూర్యుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత స్థాన నాశనం, ఉద్యోగంలో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుందని గమనించుకోవచ్చు. అయితే సూర్యుడు మాత్రం అలా ఇబ్బంది పెడుతున్నా కానీ కుజుడు మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి. కుజుడు వీళ్ళకి దాదాపు 45 days వీళ్ళకి లాభస్థానంలో ఉన్నారు. అంటే మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి గతో కుజ అంటారు. అంటే ఏమవుతుంది, ఆరోగ్యం, అర్ధలాభం, నెక్స్ట్ సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం, అవంతా కామన్. బట్ ఇంకొకటి ముఖ్య యత్న కార్యానుకూలత్వం. ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధైర్యంగా ఉంటారు. అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా టెన్షన్లు అవన్నీ ఉంటే టెన్షన్స్ అన్ని పోతాయి అని చెప్తూ ఉంటారు. ఇంకొకటి ధనం విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. సో ఇవంతా మనకి పాజిటివ్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు కొంచెం ఏమంటారు, నెగ్లిజెన్స్గా ఉంటే ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏమంటారు, సెకండ్ హౌస్ని కూడబెట్టిన ధనం అంటారు. కూడబెట్టిన ధనం తరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. అగైన్ బుధుడు 12వ స్థానంలో ఉండటం ఏమవుతుందంటే నిత్య సంవాద దారిద్ర్యం, అంటే ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కఠినంగా ఉంటుంది, ఇబ్బందులు పడుతుంటాయి అని చెప్పుకోవచ్చు. అంటే బుధుడు ప్లస్ సూర్యుడు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారని గమనించాలి. భిన్నాభిప్రాయాలు, అండర్స్టాండింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బుధుని వల్ల. ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. అయితే అగైన్ శుక్రుడు చాలా మంచి చేస్తూ ఉన్నాడు. శుక్రుడు కూడా అందరూ సెకండ్ హౌస్లో ఉండటంతో ఏమని చెప్తారు, కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం అని చెప్తారు. అంటే మిగతా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో, పార్టీలకి ఫంక్షన్కి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుంది. స్త్రీలు అయితే జెంట్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. మంచి ఇన్ కేసు జెంట్స్ అయితే స్త్రీల నుంచి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసుకున్న ఈ 4 గ్రహాలను బట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? 3 నక్షత్రాలు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇందులో పునర్వసు నక్షత్రం తీసుకుంటే క్షేమంగా ఉంటారు, సంపదలు ఉంటుంది, ధనలాభము, ఫారిన్ రిలేటెడ్ వాళ్ళకందరికి బాగుంటుంది. అయితే మృత్యు భయము, నాశనము అని చెప్తూ ఉంటుంది. అంటే ఫస్ట్లో ఉంటుందా పోతుందా ఏదైనా వర్క్ అని భయపడుతూ ఉంటారు. ఫైనల్గా అది అయితే వీళ్ళకి అందకుండా ఉంటుంది. ఆ ఒక్క విషయం గమనించుకోవాలి. అది కూడా పర్టికులర్గా సూర్య భగవానుడి వల్ల ఉద్యోగం అని గమనించుకోవచ్చు. తర్వాత పుష్యమి నక్షత్రం వీళ్ళకి క్షేమం, సౌఖ్యం, ధనలాభం, అంతా పార్టీలు ఫంక్షన్స్ అంతా బాగుంటుంది. వీళ్ళకి కూడాను నాశనము, మృత్యు భయం అని చూపిస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం బెటర్. వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, మృష్టాన్నము, చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతూ ఉంటారు. అయితే వీళ్ళకి జూలై ఎండ్లో లాస్ట్ వీక్లో మృత్యు భయము ఏదో ఒక విషయంలో భయపడుతూ ఉంటారని గమనించుకోవాలి. ఆశ్లేష, ఎస్. సో చూసుకుంటే ఓవరాల్గా నేనైతే ఒక 70% బాగుంది, ఒక 30% మాత్రం పర్టికులర్గా జాబ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కువగా లీగోకి పోకుండా, బాస్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. సో ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి వర్కౌట్ అవుతాయి అంటారు? ఈ రాశి వాళ్ళు సూర్యుడికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సూర్యగ్రహానికి సంపూర్ణ శాంతి పూజలు చాలా సింపుల్. 2 బ్రాహ్మణులతో అయిపోతుంది. ఎక్కడ గుళ్ళు అడిగినా కానీ చేయమంటే చేస్తారు. వాళ్ళకి సూర్య భగవానుడికి జపాలు, దానాలు, తర్పణాలు, చిన్న ఆర్గ్య హోమం చేస్తే అయిపోతుంది. అది టెక్నికల్ పూజలు బయట చేయించుకోవాలి. వీళ్ళ వరకు వీళ్ళు ఏదైనా కనుక చేయగలిగితే సూర్యుడికి నమస్కార ప్రియుడు అంటారు. సూర్య నమస్కారాలు చేసుకోండి, చక్కగా బాగుంటుంది. సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. ఇవి కాకుండా మనకి జాబ్లో ప్రాబ్లంగా ఉంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఏమంటే ఆదిత్య హృదయ స్తోత్రం అంటారు. ఇది స్తోత్రం కొంచెం పెద్దదిగా ఉంటుంది, 25-30 శ్లోకాల దాకా ఉంటుంది. దీనితో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కనుక చదవగలిగితే జాబులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయి.
ఇది వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా కానీ, లేదంటే ఎవరైనా కనుక చేయించుకోగలిగితే సుదర్శన హోమం చేయించుకున్నా కానీ బాగుండదు. అంటే ఈ టైంలో వాళ్ళకి మంచి ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, పెద్ద పెద్ద బిజినెస్ పనులు ఉంటాయి, లేదంటే టాప్ లెవెల్లో ఉంటారు, మేనేజ్మెంట్ లెవెల్, ఎగ్జిక్యూటివ్, దే కెన్ ఫోర్కాస్ట్ ఏదో ఆఫీస్లో ప్రాబ్లం జరుగుతుంది, రిస్క్ తీసుకోవటం ఎందుకండి. సో మిడ్ లెవెల్ మేనేజర్స్, ఇలా సీనియర్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి జాబ్ అనేది చాలా కాస్ట్లీ కదా. ఒకటి ఉండాలి, రెండోది పోతే మళ్ళీ అదే పోస్ట్లో తర్వాత ఇంకా చాలా కష్టం, ఎందుకంటే ఒక పోస్ట్ వచ్చిన తర్వాత. అందుకని ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా కొంచెం తేడా కనిపిస్తే ఇమ్మీడియట్గా ప్రికాషన్స్గా ఈ పూజలు చేయించుకుంటే చాలా వరకు సమస్య అనేది తొలగిపోతుంది. మరి ద్వాదశ రాశుల వారు కూడా కామన్గా చేసుకునే దగ్గర రెమెడీస్ ఏమైనా ఉంటే సూచిస్తారండి? సో మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం అంటేనండి, ఇవి నేను రీసెంట్గా మన గురువు మారిన తర్వాత కొంతమంది కామెంట్స్, తర్వాత ఇవి మీమ్స్ ఇన్స్టాలో వస్తుంటాయి కదండి, ఫన్నీగా పెడుతున్నారు. ఎవరో చెప్పారు జూన్ 2 తర్వాత బాగుంటుంది, నాకేం జరగలేదు, అలా ఫన్నీగా పెడుతూ ఉంటారు అనమాట. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది మనం చెప్పుకునేది గోచార ఫలితాలు, దీని యొక్క ప్రభావం ఓన్లీ 30% మాత్రమే ఉంటుందని గమనించుకోవచ్చు. చాలా మంది అంటారు అయ్యో తమ్మునేళ్ళు ఎగ్జాగరేషన్ చేసి పెడుతూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. గమనించుకోండి, బట్ ఇండివిజువల్ గా వాళ్ళ యొక్క జాతక చక్రం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎవరైతే నేను రీసెర్చ్ చేస్తుంది ఏంటంటే, ఏజ్ గ్రూప్ 40 years +or- 5 years, అంటే 35 to 45 వాళ్ళ ఏజ్ ఉండి, నెంబర్ 2 క్రైటీరియా వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఎడ్యుకేషనల్ ట్రాక్ రికార్డు ఉండి, సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి, మూడో క్రైటీరియా ఏంటంటే ఈ టైంలో వాళ్ళకి స్టాగ్నేటెడ్గా ఉన్నారు, గ్రోత్ లేదు, ఆగిపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ జాతకం చూపించుకోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే దానికి కారణం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు ఒక టైటిల్ పెట్టేస్తారు. లేడీస్కి అయితే మెనోపాజ్, ప్రీ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్, ఈవెన్ జెంట్స్ కూడా మిడ్ లైఫ్ క్రైసిస్, చైల్డ్హుడ్ మెమరీస్ రకరకాలు చెప్తూ ఉంటారు మోడర్న్ సైకాలజిస్టులు. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో చాలా పవర్ఫుల్గా దాని గురించి డయాగ్నోస్ చేసి ఎందుకు ఇలా వచ్చిందని చెప్పేసి రెమెడీస్ చెప్పడం జరిగిందనమాట. పర్టికులర్గా ఈ టైంలో దోషాలను ఉంటాయి, శాపాలను ఉంటాయి. ఈ దోషాలు శాపాలు ఈ టైంలోనే ఎఫెక్ట్ అవుతాయండి. అంటే కొంతమందికి బాలారిష్టాలను చిన్నప్పుడు, వివాహ దోషాలు వివాహం అప్పుడు, పిల్లలు ఉండి ఒక కెరియర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్నప్పుడు కొన్ని శాపాలు యాక్టివ్ అవుతాయి. వాటిని నివృత్తి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆ దోషాలు తెలుసుకొని, శాపాలు ఏమన్నా తెలుసుకొని, టోటల్గా స్కానింగ్, టోటల్ మనకి ఏమంటారు, మనకి మాస్టర్ చెకప్ లాగా టోటల్ హారోస్కోప్ చెకప్ చేసుకొని ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ దోష పరిహారాలు కూడా చాలా పెద్ద కాస్ట్లీ ఏమంటే చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోగలిగే రెమెడీస్. వాటి మీద అంతా మేము వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట, అందరికి హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఈ మెసేజ్తో ఎప్పుడైతే వెళ్ళానో చాలా మంది అబ్రాడ్ నుంచి ఎన్ఆర్ఎల్ అయితేనేమండి, పెళ్లి కానీ రకరకాలంతా వచ్చేసి చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. చాలా యూజ్ అవుతుందండి మాకు, ఆ తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యామని చెప్తూ ఉన్నారనమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇలా ఫేస్ చేస్తుంటే మనకు కనెక్ట్ అయితే కనిపిస్తున్న నెంబర్, స్క్రీన్ మీద నెంబర్ ద్వారా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెండోది, ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరికైతే వివాహం కాలేదో, వాళ్ళకి అన్యోన్య దాంపత్యం మధ్య సరిగా లేదో, శీఘ్రంగా వివాహం కావడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యం చక్కగా ఉండడానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, హెల్త్ బాగలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం. ధనానికి ఎవరు ఇబ్బంది పడకూడదని నేను కోరుకుంటానండి. ఎవరైతే ధనానికి ఇబ్బంది పడుతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, ఇలా పర్టికులర్గా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నా కానీ చక్కగా వాళ్ళ హారోస్కోప్ చెక్ చేసి ఎంత తీవ్రత ఉందో తెలుసుకొని, దానికి రీజన్ ఏంటో కూడా తెలుసుకొని వాళ్ళు చక్కగా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి. ఎస్, మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల వారికి చక్కగా ఎలా ఉంటుంది ఈ మాసం అంతా తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు.
ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.